కీ జై. జై బాబా అండి. అందరికీ జై బాబా. ప్రభు ఇచ్చిన ఈ అద్భుత అవకాశంలో ముందు ప్రార్థనా గీతాన్ని ఎం నాగమణి గారు పాడతారు. తర్వాత సంకీర్తనలో ముందుగా శివరవీంద్ర గారు, శారద గారు, ఆనంద్ కుమార్ గారు. జై బాబా మణి. జై బాబా. అత్తార్ మెహర్ బాబా కీ జై. అందరికీ జై. నమో మెహరు బాబా అవతార్, నమో దేవ దేవా ప్రభు, నమో మెహరు బాబా అవతార్, నమో దేవ కృపా సాగర సకల చరాచర జగదుద్ధార, సకల చరాచర జగదుద్ధార నమో మెహరు బాబా అవతార్, నమో దేవ దేవా జోహారులివే శ్రీ మెహరు బాబా, జోహారులివే శ్రీ మెహరు బాబా మహిని జనించిన మానవ రూప, మహిని జనించిన మానవ రూప ఇహ పరానంద జీవనమీవ, ఇహ పరానంద జీవనమీవ భవ భయ భంజన పరమ పావన, భవ భయ భంజన పరమ పావన నమో మెహరు బాబా అవతార్, నమో దేవ దేవా అజ్ఞానాంధత అంతము చేసి, అజ్ఞానాంధత అంతము చేసి దివ్య విజ్ఞాన దృష్టిను సంగి, దివ్య విజ్ఞాన దృష్టిను సంగి అరిషడ్వర్గము అంతరింపగా, అరిషడ్వర్గము అంతరింపగా అవ్యయ మోక్షంబను గ్రహింపుము, అవ్యయ మోక్షంబను గ్రహింపుము నమో మెహరు బాబా అవతార్, నమో దేవ దేవా అపార దివ్య కృపా సాగర, అపార దివ్య కృపా సాగర సకల చరాచర జగదుద్ధార, సకల చరాచర జగదుద్ధార నమో మెహరు బాబా అవతార్, నమో దేవ దేవా అవతార్ మెహర్ బాబా की जय. జై బాబా. జై బాబా మణి. ప్రార్థనా గీతంతో ఈ రోజు ఈ సహవాస ప్రారంభించినందుకు నీకు జై మెహర్ బాబా. మరి సంకీర్తనలోకి వెళ్ళిపోదామండి. సంకీర్తనలో ముందుగా అరుణ రవీంద్ర గారు పాడతారు. తర్వాత శారద గారు, ఆనంద్ కుమార్ గారు రెడీగా ఉండాలి. జై బాబా కీ జై. మెహర్ బాబా నీకి దేవందనం, మా బ్రతుకంత నీకర్పితం. మెహర్ బాబా నీకి దేవందనం, మా బ్రతుకంత నీకర్పితం. నీ రూపంబులో మరి ఏమున్నదో నిన్ను మరువలేకున్నామయ్యా. మెహర్ బాబా నీకి దేవందనం, మము మేల్కొల్ప దయచేసిన అవతారుండ నీవే కదా. మము మేల్కొల్ప దయచేసిన అవతారుండ నీవే కదా. మము దయ చూడరా, నీ దరి చేర్చరా. మౌన రూపానికి దేవందనం, మెహర్ బాబా నీకి దేవందనం, మా బ్రతుకంత నీకర్పితం. ప్రతిరోజంత నీ స్మరణతో బ్రతికున్నాము నీ కోసమే. ప్రతిరోజంత నీ స్మరణతో బ్రతికున్నాము నీ కోసమే.
తెలిసి తెలియక చేయు పాపాలకు, తెలిసి తెలియక చేయు పాపాలకు మమ్ము క్షమించి దరి చేర్చవా. మెహర్ బాబా నీకిదే వందనం, మా బ్రతుకంత నీకర్పితం. నీ రూపంబులో మరి ఏమున్నదో నిన్ను మరువలేకున్నామయ్యా. బాబా నీ ప్రేమ సందేశము పూజగా వించు కాలంబులో, బాబా నీ ప్రేమ సందేశము పూజగా వించు కాలంబులో, బాబా నిన్ను చేరేదా, బాబా నిన్ను చేరేదా, నీలో నిదురించేదా. మెహర్ కోటి నీకిదే వందనం, మెహర్ కోటి నీకిదే వందనం, మెహర్ బాబా నీకిదే వందనం. మా బ్రతుకంత నీకర్పితం, మా బ్రతుకంత నీకర్పితం. ధన్యవాదాలు. అందరికి జై బాబా. మెహర్ డియర్ గారు మీకు జై బాబా. జై బాబా అండి. అరుణ గారు చక్కటి సంకీర్తనతో ఈరోజు ఈ సంకీర్తనల కార్యక్రమం ప్రారంభమైనందుకు, మంచి సంకీర్తన అందించినందుకు జై మెహర్ బాబా. తర్వాత శారద గారు సంకీర్తన చేస్తారు. ఆనంద్ కుమార్ గారు రెడీగా ఉండాలి. జై బాబా అండి. శారద గారు. జై బాబా, జై బాబా, అందరికీ జై బాబా. అవతార్ మెహర్ బాబా కి జై. నా స్వరమున వసించి పలికించు పదములను, ప్రతి పదము నీ పలుకై నిలవాలి శాశ్వతమై, నిలవాలి శాశ్వతమై. అనురాగమే రాగముగా, ఆరాధనే శృతిలయగా, అనుక్షణము నీ తలపే అమరే ఆలాపనగా, గీతాలను పాడించు నీ సూక్తులు వినిపించు, గీతాలను పాడించు నీ సూక్తులు వినిపించు. నా స్వరమున వసించి పలికించు పదములను, ప్రేమే భావార్థముగా, సేవే సకలార్థముగా, నీకే సర్వార్పణగా, మెహరేశ్వర మాధురిగా, గీతాలను పాడించు నీ బాటను నడిపించు, గీతాలను పాడించు నీ బాటను నడిపించు. నా స్వరమున వసించి పలికించు పదములను, హృదయేశా మెహరీసా సంగీత స్వరాధీశా, స్వర బ్రహ్మవు
నీవైతే సాన్నిధ్యము చేర్చుమయా హృదయేశా మెహరీసా సంగీత స్వరాధీశా స్వర బ్రహ్మము నీవైతే సాన్నిధ్యము చేర్చుమయా సంగీతారాధనలో శాశ్వతముగమననిమ్మా సంగీతారాధనలో శాశ్వతముగమననిమ్మా నా స్వరమున వసించి పలికించు పదములను ప్రతి పదము నీ పలుకై నిలవాలి శాశ్వతమై నిలవాలి శాశ్వతమై అవతార్ మెహర్ బాబా కి జై. జై బాబా. జై బాబా. శారద గారు చాలా చక్కటి సంకేతం అందించినందుకు జై మెహర్ బాబా. జై. నెక్స్ట్ జై బాబా అండి. నెక్స్ట్ సంకీర్తన ఆనంద్ కుమార్ గారు పాడాలి. తర్వాత శ్రీ కుమార్ గారు రెడీగా ఉండాలి. జై మెహర్ బాబా అమ్మ. జై బాబా. అవతార్ మెహర్ బాబా కి జై. విను బాబా జీవిత గాథ వినిపించెద వేణుల విందు కథా వినగల్గిన జన్మ తరించు కదా విను బాబా జీవిత గాథ. మెహరవతారుని దివ్య చరణాలను మెహరవతారుని దివ్య చరణాలను చేర్చు మధురాతి మధుర కథాగానము చేర్చు మధురాతి మధుర కథాగానము విను బాబా జీవిత గాథ. శరియాజీ శిరీను భానుల నోముల పంటయై జన్మించే శరియాజీ శిరీను భానుల నోముల పంటయై జన్మించే బాబా జాను చుంబనమ్ముతో బాబా జాను చుంబనమ్ముతో బాహ్య స్మృతులను కోల్పోయే మెహరవతారుని దివ్య చరణాలను మెహరవతారుని దివ్య చరణాలను చేర్చు మధురాతి మధుర కథాగానము చేర్చు మధురాతి మధుర కథాగానము విను బాబా జీవిత గాథ. పంచసద్గురుల పరివేష్టితుడై పరమాత్మునిగా ప్రభవించే పంచసద్గురుల పరివేష్టితుడై పరమాత్మునిగా ప్రభవించే బోధించుటకు రాలేదనుచు బోధించుటకు రాలేదనుచు మౌనము
బూనెను మేహరుడు మెహరవతారుని దివ్య చరణాలను చేర్చు మధురాతి మధుర కథాగానము విను బాబా జీవిత గాథ. మధుర మధుర కరభాషణముల మానవులను మేల్కొలిపాడు. మస్తుల మానవ సేవలు చేసి మస్తుల మానవ సేవలు చేసి మెహర్ బాబాగా విలసిల్లే మెహరవతారుని దివ్య చరణాలను చేర్చు మధురాతి మధుర కథాగానము విను బాబా జీవిత గాథ. ప్రేమ పంచి ప్రేమించి ప్రేమికుల ప్రేమను పొందెను ప్రియతముడు. ప్రేమతోనే ప్రియతమ ప్రేమను ప్రేమతోనే ప్రియతమ ప్రేమను ప్రేమికులందరూ పొందమనే మెహరవతారుని దివ్య చరణాలను చేర్చు మధురాతి మధుర కథాగానము చేర్చు మధురాతి మధుర కథాగానము విను బాబా జీవిత గాథ. విను బాబా జీవిత గాథ. అవతార్ మెహర్ బాబా की జై. థ్యాంక్ యూ బాబా. జై బాబా. అమ్మ రజనీ అమ్మ, థ్యాంక్ యూ. జై బాబా అండి. ఆనంద్ కుమార్ గారు, ఇంత చక్కటి మెహర్ గాథని సంకీర్తన రూపంలో రాసింది ఎవరు? సీనన్నయ్య అమ్మ, సీనన్నయ్య. అవునా, చాలా బాగుంది. ఒక నారద మహాముని మహావిష్ణువుని కీర్తిస్తూ పాడుతున్నంత అద్భుతంగా ఆగలేరా? జై బాబా. ఒక మహావిష్ణువుని నారదమూర్తి అన్ని లోకాలు కీర్తిస్తూ పాడుతున్నట్లుగా అంత అద్భుతంగా మెహర్ గాథని రాసిన శ్రీ మెహర్శ్రీ గారికి, అంత అద్భుతంగా పాడిన మీకు కూడా చాలా చాలా ధన్యవాదాలు. జై మెహర్ బాబా ఆనంద్ కుమార్ గారు. ఇప్పుడు జై శ్రీకుమార్ మెహర్ గారు, జై బాబా అండి. శ్రీకుమార్ గారు సంకీర్తన చేస్తారు. తర్వాత జి నాగమణి గారు రెడీగా ఉండాలి. అవటంలే. వినిపిస్తోంది, పాడండి శ్రీకుమార్ గారు. జై బాబా. కనపడుతోందండి? వినిపిస్తోందండి, పాడండి. అలాగే. జయ జయ మెహరు జయ జయ మెహరు జయ జయ మెహరు జయ జయ మెహరు 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 జయ ప్రభో మెహరు మెహరు జయ ప్రభో अलख निरंजन भव भय भंजन अलख निरंजन भव भय भंजन मुनि मनरंजन जय प्रभो मुनि मनरंजन जय प्रभो जय जय मेहरु जय जय मेहरु जय जय मेहरु जय जय मेहरु 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 जय प्रभु मेहरु मेहरु जय प्रभु जय जगजीवन
జయ సంజీవన జయ జగజీవన జయ సంజీవన జయ కరుణాధన జయ ప్రభో జయ కరుణాధన జయ ప్రభో జయ జయ మెహరు జయ జయ మెహరు జయ జయ మెహరు జయ జయ మెహరు 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 జయ ప్రభు జయ సర్వేశ్వర జయ హృదయేశ్వర జయ పరమేశ్వర జయ హృదయేశ్వర జయ జయ మెహరు జయ ప్రభు జయ అవికారి జయ శుభకారి జయ అవికారి జయ శుభకారి జయ అవతారి జయ ప్రభో జయ అవతారి జయ ప్రభో మధుసూదన జయ జయ హితకారి మధుసూదన జయ జయ హితకారి జయ భవతారి జయ ప్రభో జయ భవతారి జయ ప్రభో జయ జయ మెహరు జయ జయ మెహరు జయ జయ మెహరు జయ జయ మెహరు 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 జయ ప్రభో జయ జయ మెహరు జయ ప్రభో జయ ప్రభో జయ జయ ప్రభో జయ ప్రభో జయ జయ ప్రభో జై బాబా అందరికి జై బాబా అండి రజనీ గారు రజనీ గారు రజనీ గారు జై బాబా జై బాబా అండి. శ్రీకుమార్ గారు చాలా చక్కటి సంకీర్తన. జయ జయ మేహర్. చాలా రోజులైపోయింది ఈ సంకీర్తన విని. అప్పుడప్పుడు ఇలాంటి సంకీర్తనలు మీ ద్వారా వినడం మాకు ఎంతో సంతోషదాయకం. ప్రభు కూడా చాలా ఆనందపడి ఉంటాడు. ఎందుకంటే మీలాంటి పెద్దలు ఇంత శ్రద్ధగా స్కైప్ లోకి వచ్చి పాడుతూ ఉంటే ముఖ్యంగా మెహర్ ప్రభువుకి చాలా సంతోషదాయకం. జై మెహర్ బాబా. చాలా మంచి సంకీర్తన. చాలా రోజుల తర్వాత వినిపించినందుకు మీకు ధన్యవాదాలు. నెక్స్ట్ సంకీర్తన జి నాగమణి గారు చేస్తారు. తర్వాత విశాలి రెడీగా ఉండాలి. జై బాబా అండి. జై బాబా జై బాబా. అవతార్ మెహర్ బాబాకి అందరికీ జై బాబా అండి. ఇసుమంతని ప్రేమ ప్రసరి మణి మ్యూట్ అయిపోయింది. జై బాబా పాడండి. ఇసుమంతని ప్రేమ ప్రసరించెనా ఎనలేని అనుభూతి కలిగేలే జన్మాంచులే ఇసుమంతని ప్రేమ ప్రసరించెనా ఎనలేని అనుభూతి కలిగేనులే జన్మాతరించులే జన్మాతరించులే పరిపూర్ణ పరబ్రహ్మ పరమాత్మవై పరిణామ జగమెల్ల పాలింపగా పరిపూర్ణ పరబ్రహ్మ పరమాత్మవై పరిణామ జగమెల్ల పాలింపగా పరిమిత స్థూల దేహము దాల్చిన మెహరు పురుషోత్తమ మెహరు పురుషోత్తమ ఇసుమంతని ప్రేమ ప్రసరించెనా ఎనలేని అనుభూతి కలిగేనులే జన్మాతరించులే జన్మాతరించులే నిరాకార నిర్ద్వంద్వ స్థితిలోనని
నిజ రూపు గణలేని నిఖిలాందుల నిరాకార నిర్ద్వంద్వ స్థితిలోనని నిజ రూపు గణలేని నిఖిలాందుల కృప చూపి నిను జూచే వరమీయవ మెహరు పురుషోత్తమ మెహరు పురుషోత్తమం ఇసుమంత నీ ప్రేమ ప్రసరించెనా ఎనలేని అనుభూతి కలిగేనులే జన్మ తరించులే జన్మ తరించులే విభజింపగారాని కృపాసాగరా అలలల్లె నీలోన మెలిగేములే విభజింపగారాని కృపాసాగరా అలలల్లె నీలోన మెలిగేములే తడబాటు సడలించి భ్రమబాపవ మెహరు పురుషోత్తమ మెహరు పురుషోత్తమం ఇసుమంత నీ ప్రేమ ప్రసరించెనా ఎనలేని అనుభూతి కలిగేనులే జన్మ తరించులే జన్మ తరించులే అవతార్ మెహర్ బాబా కి జై. థ్యాంక్ యూ బాబా. థ్యాంక్ యూ అండి రజనీ గారు. జై బాబా. జై బాబా మణి, చాలా చక్కటి సంకీర్తన. ఇసుమంత నీ ప్రేమ ప్రసరించిన ఈ పదమే మనకి ఎంతో అద్భుతంగా అనిపిస్తుంది. నిజంగా ప్రభువు కూడా నేను నిన్ను ప్రేమించానన్న సంగతి నా గుర్తుంచుకో అని చెప్తున్నారు. కాబట్టి అంతటి భాగ్యాన్ని కలిగిన మన బాబా ప్రేమికులందరం కూడా చాలా అదృష్ట భాగ్యశాలులం. చక్కటి సంకేతం అందించినందుకు జై మెహర్ బాబా. మరి 2 minutes టైం ఉంది కనుక జై బాబా మణి. ఇప్పుడు ఇంకా 2 minutes టైం ఉంది కనుక మల్లాది శారద గారు కూడా రెడీగా ఉన్నారు కనుక ఆవిడ బాబా విషయాలు చెప్పాక అనంతరం మళ్ళీ సంకీర్తనలు కొనసాగించుకుందాం. అందులో ముందుగా విశాల్ రెడీగా ఉండాలి. జై బాబా అండి. శారద గారు. శారద గారు జై బాబా. మల్లాది శారద గారు. జై బాబా అండి. జై బాబా అండి. జై బాబా. अवतार मेहर बाबा की जय. अवतार मेहर बाबा की जय. अवतार मेहर बाबा की जय. అందరికి జై మెహర్ బాబా అండి. ఇవాళ ప్రార్థన అంటే ఏమిటి, వాట్ ఈస్ ప్రేయర్, అది ఎలాగ చెయ్యాలి, ఎందుకు చెయ్యాలి అని బాబా చెప్పిన విషయాలు, చెప్పిన విషయాలు తెలుసుకుందాం మనం. బహుశా అందరికీ తెలిసే ఉంటుంది ఇందులో ఇప్పుడు నేను మాట్లాడబోయే విషయాలు అందరికీ కూడా చాలా వరకు తెలిసే ఉంటుంది. అయినా కూడా మళ్ళీ పునశ్చరణ చేసుకుందాం. మనకి బాబా స్వయంగా చెప్పారట ప్రార్థన ఎలా చేయాలి అనేది. ఏం చెప్పారంటే, ప్రార్థనకు కావాల్సింది ముఖ్యంగా మనస్సు. ఆ ప్రార్థన ఎట్లా చేసినా కూడా మనస్సు భగవంతునిపై లగ్నం చేయటం ప్రధానం. ఆయన గుణగణాలను అప్రయత్నంగా భక్తితో మనం స్తుతించటమే నిజమైన ప్రార్థన. అంటే ఆ ప్రార్థన అనేది మనసులో నుంచి దానంతట అది రావాలి అని చెప్తున్నారు ఇక్కడ బాబా. భక్తితో రావాలి. అంతేగాని
ఏదో ఒక కోరిక కోరుకొని ఆ కోరిక తీరిస్తే నేను నీకు ఈ మొక్కు చెల్లిస్తాను, లేకపోతే ఈ విధంగా చేస్తాను, ఇంత డబ్బులు వేస్తాను అని చెప్పేసి ముడుపులు కట్టడం, మొక్కులు మొక్కటం అనేది భగవంతుడితో బేరసారాలు ఆడటం అవుతుంది అని నిజమైన ప్రార్థన కాదు అని చెప్పి బాబా మనకి చెప్పారు ఇక్కడ. ఆయన భగవంతుడు మనం స్తుతించడానికి అర్హుడు. అంటే కేవలం ఆయన ఒక్కడికే అర్హత ఉంది. మనం ప్రార్థన చేయడానికి అర్హత కలిగిన వాడు ఒక భగవంతుడు మాత్రమే. అందుకని ఆయన్ని స్తుతించాలి తప్పితే ఒక కోరిక పెట్టుకొని మనసులో అది తీరాలని చెప్పి ప్రార్థన చేయటం అనేది ప్రార్థన కాదు అని ఇక్కడ చెప్తున్నారు. మనకి మన ప్రేయర్ లో కూడా వస్తుంది కదా, నీవు ఈజద్దనబడు ఏకైక పూజ్యుడవు అంటే ఒకే ఒక్కడివి, ఆ అర్హత కలిగిన వాడివి నువ్వు ఒక్కడివే అని చెప్పటం. సో ఇక్కడ అదే చెప్తున్నారు అన్నమాట. అలాంటి భగవంతుడు అలాంటి వాడు కాబట్టి, అలాంటి అర్హత కలిగిన వాడు కాబట్టి, కేవలం ఆయన ఒక్కడే కాబట్టి ఆయన్ని స్తుతించాలి తప్పితే ఏదో కావాలనో ఇంకోటనో ఆ విధంగా కోరికతోటి ప్రార్థన చేయటం అనేది సరైనది కాదు. మరి మనం ఏం చేయాలి? ఏ విధంగా అసలు మనం ప్రేయర్ చేసేటప్పుడు ఆ ప్రేయర్ ఎలా ఉండాలి అనేది కూడా బాబా మనకి స్వయంగా డిక్టేట్ చేశారు కదా. ప్రభుస్తుతి ప్రార్థన యూనివర్సల్ ప్రేయర్ ఇచ్చారు. అంటే మనకి సరిగా అది సరైన వర్డ్స్ తెలియకపోవచ్చు, కానీ బాబా ఇచ్చిన ప్రేయర్ ఇంకా అల్టిమేట్. అది ఆ ప్రభుస్తుతి ప్రార్థన పర్వద్దిగార్ ప్రేయర్ మనకి ఇచ్చారు బాబా. మనం ఎంత అదృష్టవంతులమో అది. ఆ విధంగా భగవంతుడు స్వయంగా చెప్పాడు, ఇలాగా నన్ను స్తుతించండి అని చెప్పి. ఆయన గుణాలు, అందులో బాబా గుణాలు వర్ణిస్తూ ఆయన్ని స్తుతిస్తూ ఉంటాం మనం. ఏమంటున్నావు? నీవు సర్వశక్తిమంతుడవు, సర్వవ్యాపివి, నీవే అనంత జ్ఞానం, అనంత శక్తి, అనంత ఆనందం అని చెప్పి ఇలాంటివన్నీ మనం చెప్తూ ఉంటాం ఆ ప్రేయర్ లో. బాబా ఇచ్చిందే అంటే బాబా యొక్క గుణాలు, ఆయన యొక్క ఇవన్నీ అన్నమాట. ఈ గుణాలన్నిటిని వర్ణిస్తూ ఆయన్ని స్తుతిస్తూ ఉంటాం. అయితే ఈ ప్రేయర్ బాబా ఇచ్చారు. ఈ ప్రేయర్ ఇచ్చి ఆయన స్వయంగా ఈ ప్రేయర్ ఆయన చేస్తుండేవారు. ఆయన నుంచొని ఈ ప్రేయర్ చదివేవారు. కొన్నిసార్లు మండలతో చదివించేవారు, చదివించేవాళ్ళు. అది చేస్తున్న సమయంలో ఆయన నిలబడి ఆ ప్రేయర్ లో పాల్గొనేవారు బాబా. అలాగే ఈ ప్రార్థనలో పాల్గొనే ముందర కాళ్ళు, చేతులు, ముఖం ఇవన్నీ కడుక్కొని చేతులు జోడించి నిలబడి ఉండేవారు బాబా. మనం మామూలుగా పూజకు ముందర ఎలాగ మనం ఆ ఆ పూజా మందిరాన్ని శుభ్రపరుచుకుంటాం. పొద్దున్నే గుడి తెరుస్తారు. గుడి తెరిచాక టెంపుల్లో గర్భగుడి క్లీన్ చేస్తారు. మన మెహరాబాద్ లో కూడా మనం బాబా సమాధి దగ్గర ఫస్ట్ తెరుస్తూనే ఏం చేస్తారు? ఫస్ట్ క్లీనింగ్ మొదలు పెడతాం. మొత్తం లోపల అంతా క్లీన్ అయ్యి అంతా అయిపోయాక అప్పుడు అందరూ ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు వెళ్ళి దర్శనం చేసుకోవడం, తర్వాత ప్రేయర్స్, ఆరతులు ఇవన్నీ జరుగుతాయి. సో ఈ విధంగా పూజా మందిరాన్ని మనం శుభ్రపరుచుకుంటాం. అలాగే అదే విధంగా మనం ప్రార్థన చేసే ముందర మన హృదయాన్ని కూడా శుభ్రపరచుకోవాలి. హృదయ మందిరం, మన హృదయంలో దేవుడు ఉంటాడు. బాబా స్వయంగా చెప్పారు కదా, మీ హృదయంలో ఉంటాను నేను అని చెప్పారు. దట్ ఈస్ అ ప్లేస్ వేర్ హీ లివ్స్. అక్కడ ఆయన కూర్చుంటాడు, హృదయ మందిరంలో కూర్చుంటాడు. హృదయమే మందిరం. ఎవ్రీ హార్ట్ ఈస్ మై టెంపుల్ అని బాబా చెప్పారు. ఆ విధంగా హృదయ మందిరం అది. ఆ హృదయ మందిరాన్ని మనం శుభ్రపరచుకోవాలి అంటే అట్లీస్ట్ ఆ ప్రేయర్ చేసేటప్పుడు చెడు ఆలోచనలు, అలాంటి ఆలోచనలు లేకుండా ఇతరుల పట్ల ఏదన్నా గాని కనీసం ఆ కొద్దిసేపు మనం దాన్ని శుభ్రంగా ఉంచుకోగలిగితే ఆ ప్రేయర్ కొంతవరకు
సఫలమవుతుంది. ఎందుకంటే బాబా ఏం చెప్పారంటే వెరీ హార్ట్ ఈజ్ మై టెంపుల్ అన్నారు కరెక్టే. కానీ అక్కడ ఎప్పుడైతే వేరే ఆలోచనలు వేరే ఇవి వచ్చి చేరతాయో, అరిషడ్ వర్గాలు చేరతాయో, అప్పుడు అక్కడ నేను ఉండలేను అన్నారు బాబా. కాబట్టి ఆ టైంలో అట్లీస్ట్ మనం వేరే ఆలోచన లేకుండా చేసుకోవడానికి ప్రయత్నించాలి. ఆ ఆలోచన అంతా భగవంతుడి మీద పెట్టుకోగలిగితే ఆ ప్రార్థన సఫలవంతం అవుతుంది అని బాబా ఇక్కడ చెప్తున్నారు. మరి ఈ ప్రభుస్తుతి పరవర్దిగార్ ప్రేయరు దాని విశిష్టత ఏంటి? ఎందుకు అది ఎంత ముఖ్యమైంది? శారద గారు జయబాబా సారీ మ్యూట్ చేస్తాను. జయబాబా అండి అన్మ్యూట్ చేసుకోరా? జై బాబా వచ్చిందా? హలో జై బాబా. వినిపిస్తుంది. ఈ ప్రభుస్తుతి ఎందుకు ఇంత విశిష్టమైనది అంటే స్వయంగా బాబా మనకి ఇవ్వడం వలన ఒకటి, రెండోది బాబా స్వయంగా ఆ ప్రేయర్ చేయటం, అందులో లేకపోతే చేయిస్తున్నప్పుడు మండలి వారితో చేయిస్తున్నప్పుడు ఆయన పాల్గొనటం, దానివల్ల అది చాలా విశిష్టమైనది అనమాట. ఈ పరవర్దిగార్ ప్రేయర్ ప్రతిరోజు ఎరిచంటాడనమాట. ప్రతిరోజు మాతో ఈ ప్రార్థన చదివిస్తూ బాబా నిలబడి పాల్గొనేవారు దానిలో, ఆ ప్రేయర్లో. కానీ రాను రాను ఆఖరి రోజుల్లో బాబా చాలా బలహీనంగా అయిపోవడం వలన నిలబడలేకపోవటం, ఒక ఇద్దరు మనుషులు అటు ఇటు ఇద్దరు నిలబడి ఆయన పట్టుకొని నిలబడేవారు. అప్పుడు నిలబడేవారు బాబా. యాక్సిడెంట్లు అవ్వడం అవన్నీ వాటి వల్ల నీరసించిపోయి నిలబడలేని స్థితిలో ఉండేవారు బాబా. అయినా కూడా ప్రేయర్ చేస్తున్నప్పుడు లేచి నిలబడటానికి ప్రయత్నించేవారు. ఆ రకంగా ఇద్దరు మనుషులు ఆయన్ని పట్టుకుంటే ఆయన నిలబడేవారట. అప్పుడు ఎరిచ్ అంటాడు, స్తుతింపదగిన వాడు ఎవరు? భగవంతుడు. ఆ భగవంతుడే నిలబడుతుంటే ఆయన్ని స్తుతించడానికి మేము స్తుతిస్తూ ఉంటే ఆయన నిలబడలేకపోతుంటే అది చూడలేకపోయేవాడిని నేను అంటాడు. స్తుతింపదగిన వాడు ఏకైక పూజ్యుడు మెహర్ బాబా. ఆయన ఓ పక్కన నిలబడలేకుండా ఉన్న పరిస్థితుల్లో ఆయన్ని నిలబెట్టి మనం స్తుతిస్తూ ఉంటే ఆయన నిలబడలేక బాధతో నిలబడి ఉంటే చూడలేకపోయేవాడిని అని చెప్పి చెప్తుంటాడు. అయితే చాలా సార్లు ఇది జరుగుతోంది. ఈ విధంగా బాబా నీరసంగా ఉండటం ఇవన్నీ. అయితే బాబా అనేవారట కొంచెం తొందరగా చదువు, ఇంకా తొందరగా చదువు, ఇంకా తొందరగా చదువు అని చెప్పి తొందర చేస్తూ ఉండేవారు. తొందర చేస్తూ ఉంటే తనకి ఏమనిపించిందంటే ఎక్స్‌ప్రెస్ ట్రైన్ లాగా ఏదో దూసుకొని పోతున్నట్టుగా ఉంది అని చెప్పి కొంచెం తనలో తను నవ్వుకున్నట్టు ఒకసారి. ఇది ప్రేయర్ చేస్తున్నట్టుగా లేదు. ఏదో స్పీడ్‌గా ట్రైను హడావుడిగా చేసేస్తున్నాం ప్రేయర్ అని చెప్పి అనిపించిందట. సరే బాబాకి తెలియనిదేముంది, వెంటనే అతను అడిగారు. నువ్వు ప్రార్థన అయిపోగానే అడిగారట. ఏమనుకున్నావు నువ్వు? మనసులో ఏదో అనుకున్నావు, ఏమనుకున్నావు అని అడిగారట. బాబా నువ్వే భగవంతుడివి, నిన్నే కదా మేము ప్రేయర్ చేయాల్సింది. అటువంటప్పుడు నువ్వు నిలబడలేకపోతుంటే నాకు బాధగా ఉంది. మీరు కూర్చోవచ్చు కదా బాబా, మేము ఇలాగ స్పీడ్‌గా చదవాలంటే ప్రేయరు నాకు నవ్వొచ్చింది అని చెప్పి చెప్తాడు. అప్పుడు బాబా అంటారు, ఏం మాట్లాడుతున్నావో తెలుసా నీకు? నేను చేసే ప్రతి దానిలోనూ ఒక అర్థం ఉంటుంది. నీకు తెలీదు. నిజమే, నేను చాలా బలహీనంగా ఉన్నాను, నిలబడలేకపోతున్నాను. అందుకే నేను తొందరగా చదువు అని చెప్పి తొందర అని చెప్పి చెప్తున్నాను. అయితే నేను ఈ రకంగా ఎందుకు చేస్తున్నాను అనుకున్నావు? ఎందుకు నిలబడుతున్నాను? కూర్చోవచ్చు నువ్వు అన్నట్టు. ఎందుకు నేను నిలబడలేకుండా ఉన్నా కూడా అంటే నేను శరీరం వదిలేసిన తర్వాత ఈ ప్రార్థన చదివిన ప్రతి వ్యక్తి ఇప్పుడు నేను నిలబడటం వలన, ఈ ప్రేయర్‌లో నేను పాల్గొనటం వలన ఈ ప్రేయర్ చేసే ప్రతి వ్యక్తి లబ్ధి పొందుతాడు, లాభం పొందుతాడు అని చెప్పారు బాబా ఇక్కడ ఎరిచ్‌కి. ఎవరైనా సరే
మనస్ఫూర్తిగా ఆ కొద్దిసేపు అయినా మనస్ఫూర్తిగా ప్రార్థన చదివితే నేను అక్కడ వారి వద్ద ఉంటాను, మై ప్రెజెన్స్ విల్ బి దేర్ అని బాబా స్వయంగా ఎరిచ్కి చెప్పడం జరిగింది. ఈ సంఘటన ద్వారా అతనికి మనసులో ఆలోచన రావడం, నవ్వు రావడం, స్పీడ్గా చదవడం, ఇవన్నీ ఈ సంఘటన ద్వారా బాబా మనందరికీ చెప్పిన విషయం ఏమిటయ్యా అంటే, రిచ్ ద్వారా ఆయన శరీరం వదిలేశాక ఎవరైతే ఈ ప్రేయరు అంటే తర్వాత ఫ్యూచర్ లో అనమాట, అప్పటికి ఇంకా ఎవరికి తెలియదు ఆ ప్రేయరు, ఆయన మండలి వారితో చేయిస్తున్నారు. ఫ్యూచర్ లో ఈ ప్రేయర్ అందరు చదువుతారు నా ప్రేమికులు. ఎవరైతే చదువుతారో ఆ సమయంలో మనస్ఫూర్తిగా చదువుతున్నారో వాళ్ళ దగ్గర నేను ఉంటాను. ఆ సమయంలో వాళ్ళకి తప్పకుండా లాభం చేకూరుతుంది అని చెప్పి స్వయంగా బాబా చెప్పారు. కాబట్టి పర్వర్దిగార్ ప్రేయరు ఏదో ఆయన ఇచ్చాడు, ఏదో డిక్టేట్ చేశారు, మనం ఏదో రొటీన్ గా చేసేస్తాం అనుకోకుండా, చేసేటప్పుడు శ్రద్ధతోటి అది గనక బాబా మనకి స్వయంగా ఇచ్చారు అనే స్పృహతోటి ఆ కొద్దిసేపు ఆ 2-3 నిమిషాలు పడుతుంది, అది 3 నిమిషాల లోపలే పడుతుంది ఆ ప్రేయర్ చేయడానికి. ఆ కొద్దిసేపు మనసుని భగవంతుని మీద లగ్నం చేసి ఆ ప్రేయర్ చేసుకోగలిగితే వాళ్ళకి తప్పకుండా లాభం ఉంటుందని ఇక్కడ బాబా స్వయంగా చెప్పడం జరిగింది. అయితే ఒకసారి ఒక చిన్న ఇంట్రెస్టింగ్ థింగ్ ఇక్కడ. ఓసారి ఇలాగే మండలి వాళ్ళు బాబా ఎరిచితో ప్రేయర్ చేయిస్తున్నాడు. చేయించే మొదలు పెట్టబోయే ముందర ఎవరో తలుపు కొడతారు. వీళ్ళు తలుపు వేసేసుకొని ప్రేయర్ చేస్తూ ఉంటారు గదిలో. ఆ తలుపు కొట్టేటప్పటికి ఎవరా అని చూస్తే సిడి దేశ్ముఖ్ గారు వచ్చారట. సరే ఆయన్ని బాబా లోపలికి పిలిపించారు. అతన్ని కూడా, నువ్వు నుంచో ఇక్కడ, నువ్వు చాలా మంచిదైంది రావటం, నువ్వు చాలా అదృష్టవంతుడివి, ఇవాళ నాతో పాటు నీవు ఉండడం వల్ల నీవు దీవించబడ్డావు, యు ఆర్ బ్లెస్డ్ అని చెప్పారట బాబా. రా వచ్చి సైలెంట్ గా ఇక్కడ నిలబడు అని చెప్పారనమాట. సరే ఆయన వచ్చి నిలబడ్డాడు. ఈయన కూడా 2 చేతులు జోడించి నుంచున్నాడు, చూస్తున్నాడు ఆ ప్రార్థన వీళ్ళు చేయటం అవన్నీను. అయితే బాబా 2 చేతులు జోడించి ప్రార్థించటం, ఎరిచి చదువుతున్నప్పుడు, ప్రార్థన చదువుతున్నప్పుడు బాబా నిలబడి 2 చేతులు జోడించటం, పశ్చాత్తాప ప్రార్థన చేస్తున్నప్పుడు బాబా తన చెంపలు వాయించుకోవడం, ఇదంతా చూసేసరికి ఆయన చాలా విపరీతమైన ఆశ్చర్యానికి లోనయ్యాట. ఆయన మనసులో అనుకున్నాడు, బాబా అంటే ఎవరు? ప్రభులకు ప్రభువు, ఉన్నతోన్నతుడు. మరి ఆయన ప్రార్థించటం ఏమిటి? ఆయన ప్రేయర్ చేయటం ఏమిటి అసలు? ఆయన మనకు ప్రేయర్ ఇచ్చాడు చదువుకోవడానికి, ఆయన ప్రేయర్ చేయటం ఏంటి? ఆయనే భగవంతుడు, ఆయనకి అందరు ప్రేయర్ చేయాలి అని చెప్పి మనసులో ఒక ఆలోచన వచ్చింది. ఎవరికైనా వస్తుంది, జనరల్ గా మనలాంటి వాళ్ళందరికీ ఇలాంటి ఆలోచనే వస్తుంది. ఇది మనసులో వచ్చింది అతనికి. మరి మన తప్పుల్ని ఆయన కదా క్షమించాల్సింది, ఆయన చెంపలేసుకుంటున్నాడు ఏమిటి? ఆయన చెంపలేసుకోవడం ఏమిటి? ఆయన ఎవరిని ప్రార్థిస్తాడు? మనం బాబానే భగవంతుడని ప్రార్థిస్తుంటే ఓ పక్కన, బాబా ఎవరిని ప్రార్థిస్తారు అని చెప్పేసి అతను కొద్దిగా మనసులో ఆలోచిస్తూ, ఏమిటో అంత అయోమయంగా ఉంది అని అనుకున్నట్ట. అనుకొని ఏమి మాట్లాడలేదు, ఏమి అడగలేదు ఎవరిని. ఆ ప్రేయర్ అయిపోయిన తర్వాత అతను తన దీనికి వెళ్ళిపోతాడు, ఇంటికి వెళ్ళిపోతాడు. అయితే మనసులో ఇది ఒక అనుమానం వచ్చిందిగా, బాబా తీరుస్తారు, ఎలా తీరుస్తారో చూడండి మరి. కొన్ని రోజులైంది, ఆయన తల్లిగారి తద్దినం వచ్చిందిట. సిడి దేశ్ముఖ్ గారి తల్లి, ఆవిడ తద్దినం వచ్చిందిట. ఆ రోజున వాళ్ళ ఆచారం ప్రకారం ఆ చనిపోయిన వారి వస్తువులను ఆ పూజ వద్ద పెట్టడం వాళ్ళ అలవాటు, వాళ్ళ ఆ విధి విధానం అన్నమాట. ఆవిడ ఏదో ఆవిడ వస్తువుల మూట ఏదో ఉందిట. ఆ మూటను తీసుకొచ్చి ఆ పూజ దగ్గర తీసి పెట్టి దాన్ని విప్పేట. ఆ వస్తువులు ఏమున్నాయి చూద్దామని విప్పేటప్పటికి అందులో ఒక పుస్తకం కనిపించిందిట అతనికి. ఆ పుస్తకం ఏమిటి అని చెప్పి తీసి చూసాట. మా అమ్మ పుస్తకం ఇది, ఆవిడ చదివేదనమాట, ఇదేంటో అని చెప్పి తీసాట. తీసేసరికి దాని మీద ఏముంది, లార్డ్ కృష్ణ అని చెప్పి ఉందిట, శ్రీకృష్ణ ప్రభువు అని చెప్పి ఉందట. అయితే అప్పుడు దాన్ని ఇలా తిరిగేస్తుంటే అందులో ఒక ఐటమ్ కనబడింది. అంటే కంటెంట్స్ లో మొదట్లో విషయ సూచిక ఉంటుంది కదా, అక్కడ కనిపించిందిట. ఏమని కనిపించింది?
ప్రభువు ప్రార్థన అని చెప్పి కనిపించింట. ప్రభువు ప్రార్థన అనగానే లార్డ్ ప్రేస్ అంటే భగవంతుడు ప్రార్థిస్తున్నాడని. అరే ఏంటిది అని చెప్పేసి ఆ చాప్టర్ చూసాట. పుస్తకం మొత్తం చదవకుండా గబగబా ఆ చాప్టర్ దగ్గరికి వెళ్ళి చదివాట. అందులో ఒక చిన్న కథ ఉంది. ఆ కృష్ణుడికి సంబంధించిన కథ ఉందన్నమాట. ఆ కథ ఇలా ఉంది. ఒకనాడు నారద ముని శ్రీకృష్ణుని దర్శించడం కోసం వారి వారి ఇంటికి వెళ్తాడు. కృష్ణుడి ఇంటికి వెళ్తాడు అనమాట. అయితే అక్కడ ఉన్నటువంటి రక్షక భటుడు, మీరు ఇప్పుడు లోపలికి వెళ్ళటానికి వీల్లేదు, ఆయన పూజలో ఉన్నారు, ఎవరు ఆయనకి డిస్టర్బ్ చేయకూడదు ఇప్పుడు అని చెప్పి ఆపేసేట. ఆపేసేసరికి ఇతనికి మనసులో ఆలోచన వచ్చింది. అంతటి నారద మునీంద్రుడికి కూడా మన సిది దేశ్ముఖ్ గారికి వచ్చిన ఆలోచనే వచ్చింది. ఏమని వచ్చింది? కృష్ణుడు ఏమిటి, ఆయనే పరమాత్మ, ఆయన ప్రార్థన చేయడం ఏంటి, పూజ చేయడం ఏమిటి అని చెప్పి ఆలోచన వచ్చింది. సరే అలా వెయిట్ చేస్తున్నాడు కృష్ణుడి కోసం, ఆయన దర్శనం కోసం. తర్వాత కొద్దిసేపు అయిన తర్వాత కృష్ణుడు బయటకు వచ్చాడు. వచ్చి ఈయన్ని సాదరంగా దగ్గరుండి లోపలికి తీసుకెళ్లి ఆయన్ని కూర్చోబెట్టి ఆయనకి మర్యాదలను చేస్తున్నట్ట. చేసి అడిగాట, ఏంటి నారదా అలా ఉన్నావు, ఏంటి ఆలోచిస్తున్నావు అని అడుగుతాడు శ్రీకృష్ణుడు. అనగానే అప్పుడు ఆయన బయటపడతాడు. స్వామి, మీ రక్షక భటుడు ద్వారపాలకుడు మీరు పూజ చేసుకుంటున్నట్టు చెప్పారు, నిజమేనా, మీరు పూజలో ఉన్నారా ఇందాక అని అడుగుతాడు. అంటే అవును నిజమే అంటాడు శ్రీకృష్ణుడు. అదేమిటి దేవదేవా, నీవు దేవుడవు కదా, నువ్వే లార్డ్ ఆఫ్ లార్డ్స్, దేవదేవుడివి, మరి నువ్వెవరిని ప్రార్థిస్తావు, నువ్వెవరిని పూజిస్తావు, నాకు అర్థం కాలేదు, ఇది నాకు విచిత్రంగా ఉంది అని చెప్పి నారదుడు తన ఆశ్చర్యాన్ని వ్యక్తం చేశాడు. చేస్తే, అలాగా, నేను ఎవరిని పూజిస్తానో చూడాలని ఉందా, రా నాతో అని చెప్పి నారదుడిని తీసుకొని పూజామందిరంలోకి వెళ్ళాట. ఆ పూజామందిరంలోకి వెళ్ళాక చూస్తే ఏముంది అక్కడ, ఇదిగో చూడు వీళ్లే నా దేవుళ్ళు అని చెప్పి చూపించాట. చిన్న చిన్న విగ్రహాలు ఉన్నాయట అక్కడ. ఎవరివి ఆ విగ్రహాలు? అర్జునుడు ఇట్లాంటి వాళ్ళందరూ ఉన్నారట అక్కడ. అంటే ఆయన్ని ఎవరైతే నిరంతరం తలుచుకుంటూ ఉంటారో, ఆయన్ని ఎవరైతే ఆ ప్రార్థన చేస్తారో, ఆయన ప్రేమికులు, శ్రీకృష్ణుడిని ప్రేమించే వాళ్ళు, ఆయన్ని ప్రార్థించే వాళ్ళు, ఆయన్ని విశ్వసించే వాళ్ళు, వాళ్ళందరి విగ్రహాలు అక్కడ ఉన్నాయట. అందులో నారదుడిది కూడా ఉందంట ఆ విగ్రహం. చూపించి, చూసావా నారదా, వీళ్ళే నా ప్రేమికులు, నా ప్రేమికులే నా దేవుళ్ళు, నా ప్రేమ ప్రవహింపజేయడమే సృష్టి యొక్క రహస్యం, నా ప్రేమ అలా ప్రవహిస్తూ ఉంటుంది, అదే ఈ సృష్టి యొక్క రహస్యం. మనకి ఒక పాట ఉంది, అది సాగర ప్రేమ ప్రవాహం అని చెప్పి ఒక పాట ఉంది. సర్వులను చేయు పునీతం, శూన్యంలో సర్వము ప్రేమే, అనవోయి మెహర్ బాబా అని చెప్పి బ్యూటిఫుల్ సాంగ్ ఉంది మనకి. ఆ ఆ రకంగా ఇక్కడ ఆయన చెప్తున్నాడు, స్వయంగా శ్రీకృష్ణుడు చెప్తున్నట్ట నారదుడితో, ఏమని, నా ప్రేమ ప్రవహింప చేయడమే సృష్టి యొక్క రహస్యం, నా ప్రేమికులను నేను సదా ప్రేమిస్తూ ఉంటాను, కానీ అప్పుడప్పుడు వారు నాకు పంచే ప్రేమను అందుకోవడానికి నేను ఈ భూలోకానికి వస్తూ ఉంటాను. ఈ భూలోకానికి ఎందుకు వస్తానంటే, నా ప్రేమికులు నన్ను ప్రేమిస్తూ ఉంటారు, వాళ్ళని నేను సదా ప్రేమిస్తూ ఉంటాను, వాళ్ళు ఒక క్షణం మర్చిపోవచ్చేమో కానీ నేను పైన వాళ్ళని ఎప్పుడూ ప్రేమిస్తూనే ఉంటాను. అలా దూరంగా ఉండే బదులు అప్పుడప్పుడు ఏమనిపిస్తుందంటే, వాళ్ళ ప్రేమను అందుకోవడం కోసం ఈ భూలోకానికి రావాలనిపిస్తుంది. ఈ భూలోకం మీదకి అవతారం ఎత్తి ఒక మనిషి రూపంలో నేను వస్తాను. వచ్చి వాళ్ళ ప్రేమను నేను స్వీకరిస్తూ ఉంటాను. డైరెక్ట్ గా వాళ్ళు పంచే ప్రేమను అందుకోవడం కోసం నేను వస్తూ ఉంటాను. నా ప్రేమికులు నన్ను పూజిస్తే నేను నా ప్రేమికుల ప్రేమను పూజిస్తాను. వాళ్ళు నన్ను పూజిస్తారు, నేనేమో వాళ్ళ ప్రేమను పూజిస్తాను అని చెప్పి అక్కడ శ్రీకృష్ణుడు నారదుడితో చెప్పినటువంటి ఆ కథ చదివాడు సిడి దేశ్ముఖ్. చదివి అతని ఒళ్ళు పులకరించిందనమాట. చదివాక అతనికి వచ్చిన సందేహం పటాపంచలైపోయింది.
బాబా ఎందుకు ఒక సామాన్య మనిషి మానవుడిలాగా నిలబడి ప్రార్థనలో పాల్గొంటున్నాడో, ఎందుకు ఆయన చెంపలేసుకున్నారో, ఇదంతా కూడా సిడి దేశ్ముఖ్‌కి ఇప్పుడు ఆ రోజున బాబా ఆ రకంగా అతని సందేహాన్ని తీర్చారు. ఇదంతా కూడా తన ప్రేమికుల కోసమే బాబా చేస్తున్నారు. ఆ ప్రేయర్ చేస్తోంది బాబా ప్రేమికుల కోసం చేస్తున్నారు అనే విషయం అతనికి తేటతెల్లమైందిట. ఈ రకంగా ఈ స్టోరీ చదివితే ఒళ్ళు జల్లుమంటుంది అసలు. అంత అర్థం ఉంది ప్రేయర్‌లో. అంత అర్థం ఉంది. అందులో బాబా ఇచ్చిన ప్రేయర్ అది. ప్రభుస్తుతి ప్రార్థన అనేది బాబా ఇచ్చింది మనకి. దాన్ని మనం చదువుకోగలిగితే మనస్ఫూర్తిగా ఆ 3 నిమిషాలు రోజులో ఏదో ఒక టైంలో చదువుకోగలిగితే మనస్ఫూర్తిగా, ప్రశాంతంగా అది ఎంత అద్భుతమైనదనేది మనకి ఇక్కడ బాబానే స్వయంగా మనకి విశదపరుస్తున్నారు. ఇదంతా కూడా ఎరిసి చెప్పాడు ఇదంతా కూడా. ఈ రకంగా జరిగింది అని చెప్పేసి. మరి ఈ ప్రార్థనలో బాబా ఇచ్చిన ప్రభుస్తుతిలో ఏముంది? యు ఆర్ వితౌట్ అట్రిబ్యూట్స్ అంటాం ఫస్ట్. అంటే నీకు గుణాలు ఏమీ లేవు. గుణాలకు అతీతుడవి. మళ్ళీ ఇంకో చోట ఏమంటాం? యు ఆర్ విత్ ఇన్ఫినిట్ అట్రిబ్యూట్స్ అంటాం. అనంత గుణ విశిష్టుడవు అంటాం. అంటే అనంతమైన గుణాలు ఉన్నాయి నీకు అంటాం. ఇట్లా ఆపోజిట్స్ అన్నమాట. అంటే 2 ఒకటేమో అసలు వితౌట్ అట్రిబ్యూట్స్ అంటున్నాం. విత్ ఇన్ఫినిట్ అట్రిబ్యూట్స్ అంటున్నాం రెండోది. ఈ రకంగా మనం ఆ ప్రేయర్‌లో బాబా మనకిచ్చిన ప్రేయర్‌లో ఇవన్నీ కనబడుతూ ఉంటాయి మనకి. ఇది ఇలాంటి డౌట్ కూడా నాకు అదివరకు ఎప్పుడో ఒక 10, 15 ఏళ్ల క్రితం వచ్చింది. ఇదేంటి ఒక చోటేమో వితౌట్ అట్రిబ్యూట్స్ అని వస్తుంది. ఇంకో చోటేమో ఇన్ఫినిట్ అట్రిబ్యూట్స్ అని వస్తోంది. ఈ రకంగా ఉంది అని చెప్పి కొంచెం సందేహాలు ఉండేవి. అయన్నీ తర్వాత తీరిపోయినాయి అనుకోండి. అయితే ఇక్కడ బాబా ఏం చెప్తున్నారు చూడండి. ఎరిచి చెప్తున్నాడు. ఆయనకి మీరు ఇలా అనుమానం వస్తుంది. కానీ అలా అనుమాన పడకండి. ఆయనకు అనంతమైన గుణాలు లేవంటారా? ఉన్నాయి. ఆయన గురించి మనం డిస్క్రైబ్ చేసేటప్పుడు ఏ విశేషణం, ఏ అడ్జెక్టివ్ యూజ్ చేసినా కూడా అది ఆయనకే చెందుతుంది. కాబట్టి ఆ గుణం ఆయనకే ఆపాదింపబడుతుంది. ఆయన పాటలు పాడేటప్పుడు మనం ఒక్కొక్కసారి స్తుతి చేస్తుంటాం. పాట అంటే ఏంటి? సంకీర్తన. స్తుతి. దేవుని స్తుతి. ఆ స్తుతి చేస్తున్నప్పుడు ఒక్కొక్క చోట ఒక్కొక్క రకమైన దాన్ని స్తుతి చేస్తాం. ఒకసారి అందాన్ని వర్ణిస్తాం. ఒకసారి ఆయన ముఖాన్ని వర్ణిస్తాం. ఒకసారి ఆయన కరుణని, ఆయన దయని పాటలో. ఇంకోసారి ఆయన కఠినాత్ముడని చెప్పి కూడా మనం నిందాస్తుతి కూడా చేస్తాం. భగవంతుడిని మనకి బాధ కలిగినప్పుడు నిందాస్తుతి కూడా జరుగుతూ ఉంటుంది. ఎంత కఠినాత్ముడివయ్యా నువ్వు అని చెప్పి. ఈ రకమంగా అన్ని గుణాలు ఆయనకే పెట్టేస్తున్నాం. ఒక పక్క దయా సముద్రుడు అంటాం. ఒక పక్కన కఠినాత్ముడు అంటాం. ఇట్లాంటివన్నీ మనం ఆపాదించినవి. కాబట్టి అనంత గుణ విశిష్టుడు ఆయన. అనంత గుణాలు ఆయనకే చెందుతాయి. అలాగే ఆయన వీటన్నిటికీ కూడా అతీతుడు. ఒక చిత్రకారుడు ఉంటే ఆ చిత్రకారుడు ఏం చేస్తాడు? ఒక్కొక్క బాబా చిత్రాన్ని అనేక విధాలుగా చిత్రిస్తాడు. బాబా ఎన్ని ఫోటోలు ఉన్నాయి మనకి, ఎన్ని పెయింటింగ్స్ ఉన్నాయి. ఆయన రకరకాల వయసుల్లో రకరకాల రూపాలు మనకి కనబడుతూ ఉంటాయి. ఈ ప్రేయర్ చేసేటప్పుడు ఫోటో ఒకటి ఉంటుంది. ఇలా చేతులు బాబా పెట్టుకొని నమస్కరిస్తూ కళ్ళు మూసుకొని ఉంటారు. అలాగే మనకి సమాధిలో ఎదురుగుండా బాబా ఫోటో కూర్చొని ఉంటాడు. పోర్టోఫినోలో ఆ కొండ మీద బాబా కూర్చున్న ఫోటో అది. అట్లా ఎన్నో రకాలు. అక్కడ గాడిలో ఉండే ఫోటో డిఫరెంట్ ఉంటుంది. మరి దర్బార్ ఫోటో డిఫరెంట్ ఉంటుంది. మరి చిన్ముద్ర డిఫరెంట్ ఉంటుంది. రకరకాల ఫోటోలు ఉన్నాయి మనకి. అలా రకరకాల పెయింటింగ్స్ ఉంటాయి. అంటే అవన్నీ బాబానే కదా! ఒక్క బాబానే. ఉన్నది ఒకటే బాబా. కానీ ఎన్ని రకాలుగా ఆయన్ని మనం డిస్క్రైబ్ చేస్తున్నాము. అన్ని గుణాలు ఆపాదిస్తున్నాము. అన్ని చిత్రాలు గీస్తున్నాము. ఈ రకంగా ఎవరికి చేతైన విధంగా వాళ్ళు ఆయనకి రకరకాలుగా ఆయన ముఖాన్నే రకరకాలుగా చిత్రిస్తున్నాం మనం. ఇన్ని విషయాలు చేస్తున్నప్పుడు వీటన్నిటికీ ఆయన
అతీతుడు. బాబా చెప్పారు కదా, ఐఎమ్ నాట్ దిస్ బాడీ. నేను నిజంగా ఈ శరీరాన్ని కాదు, కేవలం మీకోసం ఈ కోటు వేసుకొని వచ్చాను అని చెప్తారు. అంటే వీటన్నిటికీ ఆయన అతీతుడు. ఆయన అతీతుడు, ఆయన భగవంతుడు అంతే. భగవంతుడు ఉన్నాడు అంటే గాడ్ ఈజ్ స్టేట్. అందుకని మళ్ళీ ఏమంటున్నాం మనం, నీవు వర్ణము, నామము, రూపము, గుణములు లేనివాడవు. నీవు అవ్యక్తుడవు, వ్యక్తుడవు, అవ్యక్తుడవు. ఇట్లా మొదలవుతుంది మన ప్రేయరు. వ్యక్తుడవు, అవ్యక్తుడవు, విత్ అట్రిబ్యూట్స్, వితౌట్ అట్రిబ్యూట్స్. సో ఈ ప్రేయర్ అనేదే మనకి ఎంతో అద్భుతమైన ప్రేయర్. బాబా స్వయంగా ఇచ్చిన ప్రేయర్ ఇది. సో బాబా చెప్పిన విషయాలు ఇవి. రెండోది, దీనికి సంబంధించిన ఇప్పుడు మనం ఈ ప్రేయర్ కి సంబంధించిన ఒక చిన్న కథ. ప్రేయర్ ఎందుకు ఇంపార్టెంట్ ఇందాక చెప్పుకున్నాం కదా, ఒక కోరికతో చేయకూడదు భగవంతుడికి అని చెప్పి. దానికి సంబంధించి మణి గారు చెప్పిన ఒక చిన్న స్టోరీ. ఒకసారి ఆ మెహరాజాద్ లో ఈ ప్రేమికులు వస్తూ ఉంటారు కదా, వస్తూ ఉంటారు, వాళ్ళని వీళ్ళు రిసీవ్ చేసుకునే వాళ్ళు. అప్పుడు మణి, మెహరా వాళ్ళందరూ ఉన్నారు ఆ టైంలో. సో క్యూలో ఒక్కొక్కళ్ళు వస్తున్నారు. ఆ టైంలో మణి దగ్గరికి వచ్చినటువంటి ఒక ప్రేమికుడు ఆయన దగ్గరికి రాగానే మణి అంటుంది, ఈసారి మనకి వర్షాలు లేవు, అసలు చాలా కరువుగా ఉంది, నువ్వు ప్రార్థించకూడదా బాబాకి, మాకు వర్షాలు పడాలి ప్రార్థన చేయని చెప్పి ఆ ప్రేమికుడితో అంటుంది. ఆ ప్రేమికుడు అంటే రుస్తుం ఫలహాతి. ఆయన మనకి అనేక పుస్తకాలు రాశాడు, రియల్ ట్రెజర్ అనే బుక్స్ రాశాడు చూడండి, ఆయన అన్నమాట. ఆయన అప్పుడు రెసిడెంట్ గా ఉండేవాడు అక్కడ ఆ మెహరాజాద్ లో. సో ఆ రుస్తుం ఫలహాతి దగ్గరికి రాగానే అతనితో ఈ మాట అన్నారు మణి ఇరానీ గారు, నువ్వు ప్రార్థన చేయాలి బాబాకి వర్షాలు పడాలని చెప్పి అని అనేసరికి ఆయన ఆశ్చర్యపోతాడు. ఇలాగే, నేను ప్రార్థన చేయటం ఏమిటి, నేను ప్రార్థన చేస్తే వర్షాలు వస్తాయా, బాబాకి నేను ప్రార్థిస్తే బాబా వర్షం ఇస్తాడా, ఆవిడ ప్రార్థిస్తే ఇస్తాడా, ఆయన చెల్లెలు, ఆవిడ ముద్దుల చెల్లెలు, మండలి మెంబరు, ఆవిడ అడిగితే ఇస్తాడా, నేను అడిగితే ఇస్తాడా అని మనసులో అనుకుంటాడు. అనుకుని అతను వెంటనే అడిగేయాలి, ఏదైనా సరే అనుమానం వస్తే. వెంటనే అడిగేశాడు, ఏమిటి మణి, నువ్వు నన్ను చేయమంటున్నావు, నేను చేయటం ఏమిటి, మీరు బాబాకు స్వయంగా సిస్టరు, మండలి మెంబరు, మీరు అడిగితే ఆయన కాదంటాడా, నేను అడిగితే చేస్తాడా ఆయన అని చెప్పి అడుగుతాడు. అడిగేసరికి అప్పుడు ఆవిడ చెప్పారు, అయితే ఉండు, దీనికి ఒక చిన్న కథ చెప్తాను నీకు, దానిలో నీకు అర్థం అవుతుంది దానిలో మర్మం ఏంటో అని చెప్పి చెప్తుంది. ఆ కథ, ఆవిడ చెప్పిన కథ ఏమిటయ్యా అంటే, ఒకానొక సందర్భంలో ఒక రాజుగారు పెద్ద విందు ఏర్పాటు చేశాట. చాలా పెద్ద విందు, రాచరికపు విందు. ఆ విందుకి అందరినీ ఆహ్వానించాడు. ఎవరైనా రావచ్చు అన్నాడు. మీరందరూ ఇష్టమైనటువంటి మీకేం కావాలంటే అవి ఎంతైనా తినొచ్చు అన్నాడు. అనేక రకమైన భక్ష్యాలు, అనేక రకమైన టేబుల్స్ మీద అలా పెట్టారు, స్ప్రెడ్ చేసి పెట్టారు. అయితే ఈ పార్టీలో పాల్గొనాలంటే ఒక చిన్న షరతు మాత్రం ఉంది. అదేమిటి, ఒక చేతినేమో వెనక్కి కట్టేస్తారు. ఒక ఎడం చెయ్యి అనుకోండి, పోనీ ఎడం చెయ్యిని వెనక్కి కట్టేస్తారు. కుడి చేతితో తినడం అలవాటు కాబట్టి కుడి చేతిని వదిలేశారు. అయితే కుడి చేతికి కూడా ఏంటంటే, మీరు డైరెక్ట్ గా చేతితో తీసుకుని తినకూడదు, స్పూన్ తో తినాలి. ఆ స్పూన్ కూడా ఏం చేశారు, మామూలు స్పూన్ సైజు కాదు, కొంచెం అంత పెద్ద పొడవాటి స్పూన్ అన్నమాట. అంటే ఒక అడుగంత పొడవు ఉండొచ్చు సుమారుగా. ఒక అడుగంత పొడవు ఉన్న స్పూన్ చేతికి ఇచ్చి తినమన్నారట. తినమంటే ఉట్టి చేత్తో తీసుకుని తినడం ఈజీ గాని, లేదు మామూలు స్పూన్ తో తినడం ఈజీ. కానీ అంత పొడవు ఉన్న స్పూన్ తో ఏమైతోందిట, అది తీసి అది నోటి దగ్గరికి రాదు, కింద పడిపోతుంది. అంటే నోట్లోకి వెళ్ళటల్లా. ప్రతి పదార్థం అన్ని ఇష్టమైనవి ఎదురకుండా కనబడుతున్నాయి, నోరూరిస్తున్నాయి, కానీ తినడానికే వీలు లేకుండా ఉంది. మనకి నక్కా కొంగ విందు
చిన్నప్పుడు స్టోరీ, చిన్నప్పుడు 1-2 క్లాసుల్లో కథ వచ్చేది. కొంగబావ విందుకు పిలిచి, కొంగకి పొడవాటి ముక్కుంటుంది. అది దేన్నైనా ఒక గ్లాసు దానిలో ఇస్తే తాగలుగుతుంది గాని, తినగలుగుతుంది గాని, ఆ ప్లేట్లో పెడితే అది తినలేకపోతుంది. అలాగా అలా అలా ఉంటుందన్నమాట ఈ విందు కూడా. ఎలా ఉంటుందంటే అంత మంచిగా పెట్టి తినడానికి వీలు లేకుండా అన్నట్టుగా ఉంది. అయితే వీళ్ళందరూ తిట్టుకుంటూ ఉంటారు, బాధపడుతూ ఉంటారు, ఏడుపు వచ్చేస్తూ ఉంటుంది వాళ్ళకి తినలేకపోతున్నామని. ఈ రకంగా ఒక రూమ్ లో జరుగుతూ ఉంటుంది. అవతల ఇంకో హాల్లో కూడా ఇదే పరిస్థితి. పరిస్థితి అంటే ఇదే రూలు, ఇదే రకమైనటువంటి అరేంజ్మెంట్. కానీ అక్కడ వాళ్ళందరూ చక్కగా తినగలుగుతున్నారు. ఎలా తినగలుగుతున్నారు? ప్రతివాడు ఏం చేస్తున్నాడంటే వాడికిచ్చిన స్పూన్ తోటి తన ఎదురుకుండా వాడికి ఫీడ్ చేస్తున్నాడు. అంటే తన స్పూన్ తో తీసి తన నోటి వరకు రావటం లేదు, కానీ ఎదురుకుండా ఎంత దూరమైనా వెళ్తుంది. ఎంత దూరంలో కూర్చోవాలో అంత దూరంలో అవతల మనిషి కూర్చుంటే కరెక్ట్ గా ఈ స్పూన్ తో అవతల వాడికి పెట్టడానికి వీలవుతుంది. అలాగే అతను ఇతనికి తినిపిస్తున్నాడు, ఇతను అతనికి తినిపిస్తున్నాడు. ఆ రకంగా వాళ్ళు ఒక చక్క బ్రహ్మాండంగా వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు, తినగలుగుతున్నారు. ఇది ఈ స్టోరీ చెప్పి ఆవిడంటుంది, ప్రేయర్ కూడా ఇలాంటిదే. ఇతరుల కోసం చేసామనుకో ఫలితం ఇస్తుంది. ఇతరుల కోసం ప్రార్థించడంలో ఫలితం ఉంటుంది. మన కోసం మన కోరిక తీరడం కోసం, లేకపోతే మనకి ఏదన్నా కష్టం ఉంటే దానికోసం ప్రేయర్ చేయడం కంటే కూడా ఇతరుల కోసం చేసే ప్రేయరు సత్ఫలితాన్ని ఇస్తుంది. అందుకే నేను నీకు చెప్పాను ప్రేయర్ చేయమని చెప్పి మణి గారు ఆ రుస్తుం ఫలహాతీకి చెప్పారు. కాబట్టి భగవంతుణ్ణి ప్రార్థించడం ఇలాంటిదే. ఇతరుల మేలు కోసం చేసే ప్రార్థనను అవతారుడు ఆలకిస్తాడు అని చెప్పి మణిజ ఆ ప్రార్థన యొక్క విశిష్టతను వివరించింట ఈ రకంగా. ఇది ఎంత చక్కటి స్టోరీయో ఆవిడ కాబట్టి చెప్పగలిగింది. ఎంత చక్కగా చెప్పారో చూడండి. ఈ స్టోరీ రూపంలో ప్రార్థన అనేది ఎందుకు చేయాలి, ఎలా చేయాలనేది మణి సిస్టర్ మణి గారు మనందరికీ కూడా ఈ విధమైనటువంటి సందేశం. అవతార్ మెహర్ బాబాకి జై. జై బాబా అండి. శారద గారు చాలా చక్కటి విషయాలు. అంటే మీరు తెలుసున్న విషయాలే అని అన్నారు, కానీ నిజంగానే తెలుసున్న విషయాలైనా కూడా మెహరమై అంటారు. మనం మన పనుల్లో మునిగిపోతూ ఉంటాము, బాబాని మర్చిపోతూ ఉంటాము, అయినా బాబా దృష్టి మన మీదే ఉంటుంది అని. కాబట్టి ఆయన దృష్టి ఎప్పుడు మన మీదే ఉంటుంది కనుక ఇలాంటి విషయాలు మనం మననం చేసుకోవడం, తలుచుకోవడం అన్నది నిజంగా మనల్ని ఒక రకంగా అలర్ట్ చేయడం అనిపిస్తుంది నాకైతే. చాలా అద్భుత విషయాలు. ప్రార్థన ఎలా చేయాలి, ఎలా చేస్తే భగవంతుడికి అది అందుతుంది, చక్కటి ఉదాహరణలతో చాలా సరళంగా మాకు వివరించినందుకు జై మెహర్ బాబా శారద గారు. జై మెహర్ బాబా అండి. జై బాబా అండి. ఇప్పుడు ప్రార్థన గురించి చాలా చక్కటి విషయాలు విన్నాం. చాలా అద్భుతంగా ప్రభు మీద మన దృష్టి అంతా ఏకాగ్రతం అయ్యేలా మంచి విషయాన్ని మనకు అందించారు శారద గారు. మరి సంకీర్తనలోకి వెళ్దామండి. సంకీర్తనలో ముందుగా విశాలి సంకీర్తన చేస్తుంది. జై బాబా విశాలి. అందరూ చిన్న సంకీర్తనలు చేయండి, చాలా మంది ఉన్నారు కదా. విశాలి తర్వాత రామచంద్ర గారు 2 మాటాలు. జై బాబా విశాలి. జై బాబా అండి. అవతార్ మెహర్ బాబా కి జై. పరబ్రహ్మ పరమాత్మ వగు నిన్ను గన్నటి, పరబ్రహ్మ పరమాత్మ వగు నిన్ను గన్నటి, దరశరియాయి రాణి శ్రీను బానులు, దరశరియాయి రాణి శ్రీను బానులు ఎంతదన్నులురా. మెహరు బాబా ఎంతదన్నులురా. సత్య ప్రేమికుడైన శరియాతి రాణి, సత్య ప్రేమికుడైన శరియాతి రాణి
అని సకుటుంబ బంధు మిత్ర బృంద పరివారం సకుటుంబ బంధు మిత్ర బృంద పరివారం ఎంత ధన్యులురా మేహేరు బాబా ఎంత ధన్యులురా ధరలో నాయోజ శ్రీరాముడైనా నిన్ను కన్న ధరలో నాయోజ శ్రీరాముడైనా నిన్ను కన్న దశరథ కౌసల్య లక్ష్మణ సోదరులు దశరథ కౌసల్య లక్ష్మణ సోదరులు ఎంత ధన్యులురా మేహేరు బాబా ధన్యులురా దివ్యావతార కృష్ణుడవైన నిన్ను కన్నా దివ్యావతార కృష్ణుడవైన నిన్ను కన్నా దివ్యావతార కృష్ణుడవైన నిన్ను కన్నా దేవకి వసుదేవ సుభద్ర బలరాములు దేవకి వసుదేవ సుభద్ర బలరాములు ఎంత ధన్యులు మేరు బాబా ఎంత ధన్యులురా మక్కలో మహమ్మదు వైనా నిన్ను గన్నటి మక్కలో మహమ్మదు అయినా నిన్ను గన్నటి చక్కనైనా బీబీ ఆమీనా అబ్దుల్లాలు చక్కనైనా బీబీ ఆమీనా అబ్దుల్లాలు ఎంత ధన్యులురా మేహేరు బాబా ఎంత ధన్యులురా మేహేరు బాబా నీ అవతార యుగములో మేహేరు బాబా నీ అవతార యుగములో మేహేరు బాబా నీ అవతార యుగములో మహిని సజీవులై నిన్ను గొల్చు మానవులు మహిని సజీవులై నిన్ను గొల్చు మానవులు ఎంత ధన్యులురా మేహేరు బాబా ఎంత ధన్యులురా నిరతంబు నీ ధ్యాన నిరతులొల్చు నిరతంబు నీ జై బాబా అండి. నేను ఆల్రెడీ 2 చరణాలు పాడమన్నాను. జై బాబా, అన్యథా భావించవద్దు. నెక్స్ట్ రామచంద్ర గారు సంగీతం చేస్తారు. జై బాబా. మనం టైముకి బద్దులం, రోజు సంకీర్తన చేసుకుంటున్నాం కనుక 2 చరణాలు పాడి ఆపితే మిగిలిన వాళ్ళకి ఛాన్స్ వస్తుంది. జై బాబా అండి. అన్యథా భావించవద్దు. రామచంద్ర గారు 2 చరణాలు సంకీర్తన చేయండి. తర్వాత అందరూ కూడా 2 నిమిషాలు నామం చేయండి. జై బాబా అండి. రామచంద్ర గారు. జై బాబా అండి. జై బాబా. జై బాబా. అవతార్ మెహర్ బాబా కీ జై. నిరంతరము నీ నామస్మరణం స్మరించుటే మా ధ్యేయమురా. ప్రతినిత్యము నిన్ను తలచిన వారికి ప్రతినిత్యము నిన్ను తలచిన వారికి కలుగును పరమానందమురా. నిరంతరము నీ నామస్మరణం స్మరించుటే మా ధ్యేయమురా.
నీ కృపలేనిదే నిన్ను స్మరించుట సాధ్యమమాకది సనాతన. జన్మ జన్మముల వెతుకులాటతో జన్మ జన్మముల వెతుకులాటతో ఈ జన్మలో నిన్ను గాంచిన వరము నిరంతరముని నామస్మరణం స్మరించుటే మా ధ్యేయమురా. అండపిండ బ్రహ్మాండమంతటను నిండియున్నది నీవేనటరా. నిండు మనసుతో నిన్ను సేవించుట నిండు మనసుతో నిన్ను సేవించుట భాగ్యమే మాకది బంధ విమోచన. భాగ్యమే మాకది బంధ విమోచన. నిరంతరముని నామస్మరణం స్మరించుటే మా ధ్యేయమురా. అవతార్ మెహర్ బాబా की జై. జై బాబా అండి, అందరికి జై బాబా. జై బాబా అండి. రామచంద్ర గారు చక్కటి సంకేతాన్ని అందించినందుకు జై మెహర్ బాబా. మనం కాలానికి అంటే టైంకి ఇంపార్టెన్స్ బాబా ఇస్తారు కనుక అందరూ 2 నిమిషాలు నామం చేయండి. నేను వరుసగా పేర్లు చెప్తాను. ఒక్క నిమిషం. జై బాబా. రామచంద్ర గారు సంకేతం. మాలతి గారు హైదరాబాద్ 2 నిమిషాలు నామం చేయండి. తర్వాత ఉమారాణి గారు నామం చేయడానికి రెడీగా ఉండండి. జై బాబా. మాలతి గారు. జై బాబా. వినిపిస్తుందా? వినిపిస్తుందండి. 2 నిమిషాలు నామం చేయండి. మేహరు బాబా మేహరు బాబా మేహరు బాబా మేహర్ బాబా మేహరు బాబా మేహరు బాబా మేహరు బాబా మేహర్ బాబా मेहर बाबा 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 अवतार मेहर बाबा की जय. ఉమారాణి గారు మ్యూట్ అయిపోయింది. मेहर बाबा मेहर बाबा मेहर बाबा मेहर बाबा
मेहर बाबा, 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 मेहर बाबा। అవతార్ మెహర్ బాబా की जय। జై బాబా అండి ఉమారాణి గారు. ఇప్పుడు పుష్పలత గారు నామం చేస్తారు. తర్వాత విజయలక్ష్మి గారు రెడీగా ఉండాలి. జై బాబా. పుష్పలత గారు. జై బాబా. ఓం పరబ్రహ్మ పరమాత్మా అవతార్ బాబా, జై పరబ్రహ్మ పరమాత్మా అవతారే ఓం పరబ్రహ్మ పరమా అవతాर मेहर बाबा की जय। परब्रह्म परमात्मा अवतार मेहर बाबा की जय। ओम पर ब्रह्मा अवतार मेहर बाबा की जय। अवतार मेहर बाबा की जय। जय अवतार मेहर बाबा की जय। मेहरु बाबा, मेहरु बाबा, मेहरु बाबा, मेहर बाबा, मेहरु बाबा, मेहरु बाबा, मेहरु बाबा, मेहर बाबा, बाबा मेहर बाबा, मेहर बाबा, मेहर बाबा, मेहर बाबा, बाबा मेहर बाबा, मेहर बाबा, मेहर बाबा, मेहर बाबा, मेहरु बाबा, मेहरु बाबा, मेहरु बाबा, मेहर बाबा, मेहरु बाबा, मेहरु बाबा, मेहरु बाबा, मेहर बाबा, बाबा मेहर बाबा, मेहर बाबा, मेहर बाबा, मेहर बाबा, बाबा मेहर बाबा, मेहर बाबा, मेहर बाबा, मेहर बाबा, मेहरु बाबा, मेहरु बाबा, मेहरु बाबा, मेहर बाबा, मेहरु बाबा, मेहरु बाबा, मेहरु बाबा, मेहर बाबा, बाबा मेहर बाबा,
मेहर बाबा मेहर बाबा मेहर बाबा बाबा मेहर 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 बाबा बाबा मेहर बाबा बाबा मेहर बाबा मेहर बाबा मेहर बाबा बाबा मेहर 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 बाबा అవతార్ మెహర్ సులోచన బాబా జై బాబా అండి. జై బాబా. సులోచన 2 నిమిషాలు, ధనలక్ష్మి 2 నిమిషాలు. అనంతరం ప్రార్థనకి రమణమ్మ గారు రెడీగా ఉండాలి. జై బాబా. సులోచన. ओम परब्रह्म परमात्मा अवतार मेहेरु बाबा की जय। 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 అవతార్ మెహర్ బాబాకి జై. అందరికీ జై బాబా. జై బాబా. సులోచన అండ్ ధనలక్ష్మి. నామం ఇంతటితో ముగిసిందండి. ఇప్పుడు ప్రభువుకి ప్రార్థనలు చేయవలసిందిగా రమణమ్మ గారిని కోరుతున్నాం. జై బాబా అండి. రమణమ్మ గారు. జై బాబా అండి. జై. అవతార్ మెహర్ బాబా की జై. ఓ పర్వద్దిగార్, సర్వ పోషక సర్వ రక్షక, నీవు ఆదియును అంతమును లేనివాడవు, అద్వైడవు, నిరుపమానుడవు. నీ ప్రమాణమెవ్వరును ఎరుంగ నేరరు. నీవు వర్ణము నామము రూపము గుణములు లేనివాడవు. నీవు అపరిమితుడవు, గంభీరుడవు, ఊహాతీతుడవు, భావనాతీతుడవు, శాశ్వతుడవు, నాశము లేనివాడవు. నీవు అవిభాజ్యుడవు. దివ్య చక్షులతో గాని నిన్నెవ్వరును చూడజాలరు. నీవు ఎల్లప్పుడూ ఉంటివి, నీవు ఎల్లప్పుడూ ఉన్నావు, నీవు ఎల్లప్పుడూ ఉందువు. నీవు అంతటనూ గలవు, నీవు అన్నింటనున్నావు. మరి నీవు అంతటికి అన్నింటికి ఆవలనుందువు. నీవు ఆకాశమున గలవు, పాతాళమున గలవు. నీవు వ్యక్తుడవు, అవ్యక్తుడవు, అన్ని భూమికలుందున్నావు, అన్ని భూమికలకు అతీతుడవు. నీవు 3 లోకముల్లో ఉన్నావు, ముల్లోకములకు ఆవల కూడా ఉన్నావు. నీవు అగోచరుడవు, స్వతంత్రుడవు. నీవు సృష్టికర్తవు, ప్రభులకు ప్రభుడవు, అందరి మనస్సులను హృదయములను ఎరిగిన వాడవు. నీవు సర్వశక్తిమంతుడవు, సర్వవ్యాపివి. నీవే అనంత జ్ఞానము, అనంత శక్తియు, అనంత ఆనందమును. నీవు జ్ఞాన సాగరుడవు, సర్వజ్ఞుడవు,
అనంత జ్ఞానివి త్రికాల వేదివి జ్ఞానమే నీవు. నీవు సర్వదయాళుడవు నిత్య శుభంకరుడవు. నీవు ఆత్మలకెల్ల ఆత్మవు అనంత గుణ విశిష్టుడవు. నీవు సత్య జ్ఞాన ఆనందముల త్రిమూర్తివి. నీవే సత్యమునకు మూలము, ప్రేమ మహాసాగరుడవు. నీవు పురాణ పురుషుడవు, సర్వోత్తముడవు. నీవు ప్రభుడవు, పరమేశ్వరుడవు. నీవు పరుడవు, పరాత్పరుడవు. నీవు పరబ్రహ్మవు, అల్లా, ఇలాహి, యజడాన్, అహురమజ్దా, ప్రీతముడైన భగవంతుడవు. నీవు ఈజద్దనబడు ఏకైక పూజ్యుడవు. ఓం పరబ్రహ్మ పరమాత్మ, యా యాజడాన్, లా ఇల్లా ఇల్లిల్లా, ఓ గాడ్ ఫాదర్ ఇన్ హెవెన్. పరమ దయానిధి మగువో ఈశ్వర, మా పాపములన్నిటికీ మేం పశ్చాత్తాపడుచున్నాము. అసత్యము, అధర్మము, అపవిత్రమును అగు మా ప్రతి తలంపునకును మేము పశ్చాత్తాపడుచున్నాము. పలికి ఉండరాని పలికిన ప్రతి మాటకును, చేసి ఉండరాని చేసిన ప్రతి చేతకును మేము పశ్చాత్తాపడుచున్నాము. స్వార్థముచే ప్రేరేపింపబడిన ప్రతి పనికిని, ప్రతి మాటకును, ప్రతి తలంపునకును, ద్వేషముచే ప్రేరేపింపబడిన ప్రతి పనికిని, ప్రతి మాటకును, ప్రతి తలంపునకు మేము పశ్చాత్తాపడుచున్నాము. ముఖ్యముగా కామముతో కూడిన మా ప్రతి తలంపునకు, కామ ప్రేరితమగు మా ప్రతి చేతకును, పలికిన ప్రతి అనృతమునకు, సమస్త కపట వర్తనమునకు, ఆడి తప్పిన ప్రతి వాగ్దానమునకు, సమస్త పరనిందలకు, పరోక్ష నిందలకు మేము పశ్చాత్తాపడుచున్నాము. ఇంకను ముఖ్యముగా కూడా పరులకు నాశనమనగూర్చినట్టి మేం చేసిన ప్రతి పనికిని, ఇతరులకు బాధ కలుగజేసిన మేమాడిన ప్రతి మాటకును, చేసిన ప్రతి చేతకును, ఇతరులకు బాధ కలుగవలనని మేము కోరిన ప్రతి కోర్కెకును మిక్కిలి పశ్చాత్తాపడుచున్నాం. అపార దయానిధి భగవో ఈశ్వర, మేము చేసిన ఈ మా పాపములన్నిటికీ మమ్ము క్షమింప వేడుకొంచున్నాము. తలపులలో, మాటలలో, చేతలలో నీ ఇచ్ఛానుసారము చేయజాలక నిరంతరము విఫలమగుచున్న మమ్ములను క్షమింప వేడుకొంచున్నాము. ప్రియ దైవమా, నిన్ను అధికాధికముగా ప్రేమించినట్లును, ఇంకనూ అధికముగా నీతో ఐక్యమగునంతటి అర్హత కలవారమగునంత వరకును నిన్నింకనూ అధికముగా ప్రేమించినట్ల మాకందరకును సహాయం చేయము. ప్రియ దైవమా, చిట్ట చివరి వరకు బాబా నీ కొంగును దృఢముగా పట్టుకున్నట్లు మాకందరకును సహాయం చేయము. అవతార్ మెహర్ బాబాకి జై. జై బాబా అండి. రజనీ గారు అందరికీ జై బాబా. జై బాబా అండి. ఇప్పుడు ఒక్క నిమిషం ప్రభుకి ప్రార్థనలో ప్రార్థిస్తూ సైలెన్స్ గా మౌనం ఉందాం ఒక్క నిమిషం. అనంతరం హారతికి మెహర్మాయిగా రెడీగా ఉండాలి. అవతార్ మెహర్ బాబా కీ జై. జై బాబా అండి. మెహర్మాయి గారు ప్రభుకి హారతి ఇవ్వండి. अवतार मेहर बाबा की जय। बुझावे नार जहलतनी कर खुद रत्न फरमाए तू चलागी आस भक्तों ने के बख्शे नूर महतू आया मुरे शत मेर बाबा चरण पर तो नजरे कर खुदा ना जात दीवा के कुथई बे तो मेर बातू तुझे माँ
लेख हकीकतनो तो आसी बीने आरफ भी तुझे दरी या ये वहदत मारिफतनु होई तूफान तू हमोर रवन ये सालेक बचे ज्ञान जतनो के तू पर महात्मा ज्ञानी चमत्तर यार इरफा तू खुदा ना प्रेम नो प्यालो पिलावे मस्त हमने कर कि तुझ पर ज्ञान सदके साकिया पी दे पैमा तू हमारी नाव पर तर ये तरावे तो हमें तरिए हमारा ना खुदा है मेहर बाबा तेरी गे बातू अवतार मेहर बाबा की जय 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 థ్యాంక్ యూ రజని అందరికి జై బాబా థ్యాంక్ యూ బాబా జై బాబా అండి. ఈ సహవాసం ఇంతటితో ముగిసింది. రేపు మళ్ళీ 4:30 to 6 మెహర్ దర్బార్ లో మనందరం కలుద్దాం. అవతార్ మెహర్ బాబా కీ జై. బాబా అందరికి